సినిమాలో ఎప్పుడు కూడా అంటే ఈవెన్ ఫస్ట్ వివాహ భోజనం నుంచి కూడా ఫ్యామిలీ ఎమోషన్స్కి మంచి పెద్ద పెట్టేస్తారు. ఇందులో కూడా అతను పాప ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా సత్య క్యారెక్టర్ ఎంత ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తున్నా సరే ఏదో ఒకటి చేద్దామని ఉంటాడు తప్పితే ఎప్పుడు కూడా ఓన్ గివ్ అప్. ఉప్మా పెడతాడు అందరికి, ఏదో ఒకటి అంటే వాడికి వీలైనంత వాడు పెడతాడు, అంతేగాని ఎవరిని కూడా పస్తులు ఉంచట్లేదు. అలాగే సమాజ వర్గంలో ఎప్పుడైతే అమ్మమ్మ పాత్రని నానమ్మ పాత్రని అది అంటే చాలా అంటే అది అక్కడ కూడా హ్యూమరే ఉంటుంది. అక్కడ కూడా అది యాక్చువల్గా ఐడియా ఇట్లా చెప్పగానే వీళ్ళు వచ్చి బాను అది డైలాగ్ అది అని కానీ నేను వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ ఐ హ్యావ్ ఐ గ్రాండ్ మదర్ ఐ హ్యాడ్, బట్ అప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉండింది. సిచ్యువేషన్ అంటే అలా అని కాదు, బట్ అదే నాకు నాన్న ముందే సేమ్ ఆవిడకి 4 పిల్లలు ఉన్నారు, బట్ షీ యూస్ టు స్టే సెపరేట్. ఇట్స్ నాట్ దట్ ఇది వాళ్ళకు ఒక ఇల్లు అలవాటు అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి కదలలేక, బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటికి మందులు తెచ్చిస్తుంటారు, అందరూ కేర్ టేకర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి దే లివ్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. అప్పుడు అనిపించింది నాకు అరే ఇలా కాదని, కరెక్ట్ టైంకి ఇది సింక్ అయ్యేసరికి ఇది అందరూ కనెక్ట్ అయ్యారు. ట్రూ. ఎందుకంటే అది నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్ అనమాట అది. ఎందుకంటే అప్పటిదాకా ఒక హీరో ఫన్నీగా తండ్రిని తిడుతున్నాడు అనే, ఎందుకంటే ఆ పాత్రకి అది చాలా కరెక్ట్. ఎందుకంటే అతను ఆల్రెడీ బాధ్యత వ్యవహరిస్తుంటాడు, అందులో ఈ బాధ్యత ఇంకా పర్ఫెక్ట్ ఇంకా రౌండ్ అవుతుంది అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో కూడా అలాంటివి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. ట్రూ. బట్ అక్కడ